రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. పదవి చాలా మంది ఆశించవచ్చునని, పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎల్ మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అన్నారు. మాధవ్ తరఫున 5 నామినేషన్ సెట్స్ దాఖలు చేసినట్టుగా తెలిపారు. మంగళవారం అధికారిక ప్రకటన వెలువడుతుందని విష్ణుకుమార్ రాజు తెలిపారు. మాధవ్ గారికి అనుకూలంగా 5 నామినేషన్ సెట్స్ ఫైల్ చేయడం జరిగింది. ఆయన పేరు తప్ప రెండో వాళ్ళు ఎవరు కూడా నామినేషన్ వేయలేదు. కాబట్టి ఏకగ్రీవంగా నామినేషన్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంది. మిగిలిన పార్టీల్లో కాదు. ఇది భారతీయ జనతా పార్టీ ఏదైనా పైనుంచి డెసిషన్ వచ్చిందంటే ఎవరైనా సరే ఏకగ్రీవంగా ఆమోదించవలసిన అవసరం ఉంటుంది. అందరికీ కూడా ఆమోదయోగ్యంగానే కొంతమంది ఆశించవచ్చు, అందరూ ఆశిస్తారు. పదవిని ఆశించడంలో తప్పలేదు, పదవికి న్యాయం చేస్తామని చెప్పి ముందుకు రావడంలో కూడా తప్పలేదు. కానీ పార్టీ నిర్ణయం ఏదైతే చేసిందో దానికి కట్టుబడి ఉండేదే భారతీయ జనతా పార్టీ, ఒక డిసిప్లిన్ పార్టీ.